రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కానా వివాహములకు వెళ్ళి గొప్ప అద్భుతాన్ని చేశారు. ఆయన 6 రాతి బాణలను నీళ్లతో నింపి ఆ నీటిని ముంచి దాన్ని ద్రాక్షరసంగా చేసి వారందరి జీవితంలో గొప్ప ఆనందాన్ని కలుగు చేశాడు. 6 రాతి బాణలు. కానీ అది చివరికి వచ్చేసరికి ఒక్క పాత్రలోనికి తీసుకొని రాబడింది. ఈ పాత్రలో నుండి మీరు తాగుడి, ఇది క్రొత్త నిబంధన వల్లైనా కలిగినది అంటూ ఉన్నాడు. ఆ 6 రాతి బాణలు కొంతమందికి పంచితే ఒక్క పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షరసము ఈరోజు అనేకులు త్రాగుతూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. సిలువలో ఆ యొక్క తండ్రి మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ ఉగ్రత పాత్రను యేసుక్రీస్తు ప్రభుల వారు స్వీకరించి ఆయన తీసుకోవలసినటువంటి ఆశీర్వచపు పాత్రను ఆయన మనకు అనుగ్రహించాడంట. హల్లెలూయా.